అన్న ఈ క్యారెట్ ఎంతనా? కేజీ 30 రూపాయలు. కేజీ వద్దన్నా, ఈ ఒక్కటి చాలు. ఒకటైతే రాదన్నా, కేజీ తీసుకో అన్న. 500 నోట్ ఉంది, దీనికి చేంజ్ కూడా లేదన్నా, ఒక్కటి ఇవ్వన్నా చాలు. ఒకటే కదా, తీసుకెళ్ళన్నా. సరే అన్న. చేంజ్ లేదన్నా, చేంజ్ లేదన్నా, చేంజ్ లేదక్క, చేంజ్ లేదన్నా, చేంజ్ లేదన్నా, చేంజ్ లేదవా, చేంజ్ లేదన్నా. 10 రోజులకు సెట్. అది విషయం. నేను వచ్చే జన్మలో కూడా ఇదే ఇంటికి కోడలుగా వస్తా. నేను ఇదే జనంలో ఇల్లు అమ్మేస్తా. హలో, ఎక్కడున్నా? సురేష్ అంతా బయట వచ్చినానే. ఎవరో చెల్లెమ్మా, నేను మాట్లాడతా, నువ్వు స్టార్ట్ చేయి. నాకు తెలుసులే, నువ్వు కుక్కతోనే తిరుగుతున్నావని. ఊళ్ళో ఎవరెవరో చచ్చిపోతున్నారు, వాడు మాత్రం చావట్లేదు. కడుపుకి అన్నం తింటున్నాడా, పెంట తింటున్నాడా? వాడిని ఇంటికి కానీ తీసుకొచ్చావు అనుకో, చేతులు కడతా కూడా చంపేస్తా. స్టార్ట్ చేసేదా? పోనీ. అన్న మీరు కూడా వచ్చారా? రండి తినేసిపోదురు. వద్దులే అమ్మా, ఇంటికి వెళ్ళి తింటాను. అన్న కొంచెం ఫోన్ ఇస్తావా? ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను. ఏమండి, ఏమైందండి? నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమైపోయారు? అది నేను మళ్ళీ చెప్తా, ఒక్క 200 నంబర్ కొట్టే ఛార్జ్ పెట్టుకొని చేస్తాను. ఏమైందండి? నా పార్టీ నేను బయటకు వెళ్ళాగా బస్ స్టాండ్ కు వచ్చి టైడ్ అలా కూర్చున్నానే. ఎందుకో నాకు డౌట్ వచ్చి ఫోన్ డబ్బులు డ్రాయర్ జోబులో పెట్టుకుని అలా పడుకున్నానే. లేచి చూస్తే ఫోన్ డబ్బులు 2 కొట్టేశారు. కానీ డ్రాయర్ లో పెట్టుకుంటే ఎలా కొట్టేశారు? డ్రాయర్ తో కూడా కొట్టేశారే. తాగి ఇంటికి వచ్చిన పెళ్ళానికి దొరకకుండా ఉండడం కోసం ఈ రోజు మీకు కొన్ని సీక్రెట్స్ చెప్తాను. ఇంటికి వచ్చిన వెంటనే చెప్పుల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనసులో తడబాటు లేకుండా వంట బాగా చేయి అని డౌట్ గా చూస్తున్న పిల్లం వైపు కోపంగా చెప్పాలి. ఫేస్ లో కొంచెం కూడా యాటిట్యూడ్ తగ్గించొద్దు. కావాలంటే ఇక్కడ పడుతుంది, బాధ్యతలు గుర్తు చేయాలి. ఇంట్లో ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. ఇంట్లో అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సరిగానే మేనేజ్ చేశాను కదా, ఎలా దొరికిపోయాను? ఇంట్లో రావాలి, చెప్పులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. యాటిట్యూడ్ ముక్కు ఉండాలా. వంట చేసుకో. ఇంట్లో ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. బాధ్యత ఊరికి లేకుండా పోతుంది. ఎలా దొరికిపోయాను? పక్కింటి సుజాత వాళ్ళ ఆయన 2000 రూపాయలు పెట్టి చీర తెచ్చాడంట. మీరు నా దేనికి? అవునా? నీకోసం 4000 పెట్టి చీర తెచ్చా. నా వైఫ్ దేంట్లోనే తక్కువ అవ్వకూడదు. మన పక్కింటి సుజాత వాళ్ళ ఆయన 3000 రూపాయలు పెట్టి బ్యాగ్ తెచ్చాడంట. నీకోసం 5000 పెట్టి బ్రాండెడ్ బ్యాగ్ తెచ్చా. నా వైఫ్ దేంట్లోనే తక్కువ అవ్వకూడదు. మన పక్కింటి సుజాత వాళ్ళ ఆయన 1,00,000 రూపాయలు పెట్టి చైన్ తెచ్చాడంట. నీకోసం 2 లక్షలు పెట్టి నెక్లెస్ తెచ్చానే. నా వైఫ్ దేంట్లోనే తక్కువ అవ్వకూడదు. మన పక్కింటి సుజాత వాళ్ళ ఆయన ఎవరు అమ్మాయితో లేచిపోయాడంట. ఎక్కడికి? నేను కూడా ఒక మంచి అమ్మాయిని చూసి లేచిపోతా. నా వైఫ్ దేంట్లోనే తక్కువ అవ్వకూడదు. కానీ ఆయన లేచిపోయేది చూసి అందరూ చెప్పుతో కొట్టారంట. మిమ్మల్ని కూడా కొట్టించారా? వద్దులే, వచ్చా. డాక్టర్ గారు, నాకు ఆపరేషన్ ఎప్పుడు చేస్తారండి? మేము కూడా చెయ్యాలనే చూస్తున్నామయ్యా, కానీ ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఏంటి సార్ అది? ఏం లేదయ్యా, నీకు ఎంత మత్తిచ్చినా కూడా ఎక్కట్లేదు. ఆ హాస్పిటల్లో ఉండే మత్తు ఇంజక్షన్లు అన్ని అయిపోయినాయి. ఓ అంతేనా? ఒక మ్యాన్సినస్ ఫుల్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, ఒక ఊరగాయ ప్యాకెట్ చేసి 30 నిమిషాల తర్వాత రండి. ఫుల్గా కాస్తుంది మత్తు. అలా ఎంత టెంకాయ? సార్ సాదా టెంకాయ 50 రూపాయలు, లగ్జరీ టెంకాయ 500 రూపాయలు సార్. మీకు ఏ టెంకాయ కొట్టమంటారు సార్? సాదా లగ్జరీ ఏది బాగుంటది? సాదా టెంకాయ అయితే సాదాగా ఉంటుంది సార్, లగ్జరీ టెంకాయ అయితే లగ్జరీగా ఉంటుంది సార్. అవునా? అయితే సాదా ఒకటి, లగ్జరీ ఒకటి కొట్టు. ఓకే సార్, తీసుకోండి సార్ సాదా టెంకాయ. లగ్జరీ ఒకటి కొట్టు. లగ్జరీ తీసుకోండి సార్, లగ్జరీ. ఏరా పిచ్చా నీకు? సాదా టెంకాయ ఇదే కొట్టు, లగ్జరీ టెంకాయ ఇదే కొట్టు. ఎట్ట కనిపిస్తున్నా నీ కంటికి? రోడ్డు పక్కన ఉండే ఇడ్లీకి అదే పిండి, లగ్జరీ హోటల్లో పెట్టే ఇడ్లీకి అదే పిండి. కానీ ఇక్కడేమో 10 రూపాయలు, అక్కడేమో 100 పెట్టుకుంటారు. ఏం సార్ ఇది? అంతే సార్. నార్మల్ గా కొట్టాను అనుకోండి, అది సాదా టెంకాయ 50 రూపాయలు మాత్రమే. అదే కోటు గీటు వేసుకుని బాగా స్టైల్ గా కొట్టాను అనుకో, అది లగ్జరీ టెంకాయ, అది 500. అది కాదయ్యా. అదే అవునయ్యా, మాట్లాడుకునే డబ్బులు లేదంటే కత్తి దిగిపోతాయి. పెద్దయినా మా ఆయన ఎక్కడికి వెళ్ళారు చూసారా? టైం 5 అయిందిగా, మందు కొడుతుంటాడు. పెద్దమే మా ఆయన ఏమన్నా చూసావా? వాడు మందు కొడుతుంటాడా? అన్న మా ఆయన చూసారా? వాడు ముందు కొడుతుంటాడా? అయిపోయినారా ఈ రోజు తాగిపోతున్నాయా నా చేతిలో? బావా, నీ పిల్లని నీ ఎత్తుక్కుంటూ వస్తుందిరా. ఎక్కడున్నావు? మందు కొడుతున్నా మావా. జాగ్రత్త, చూస్తే చంపేసేలా ఉంది. ముందు కొడుతున్నావా? వస్తున్నా నుండు. ఛ, నిజంగానే ముందు కొడుతున్నాడే, నేనే తప్పుగా ఊహించుకున్నాను. మా ఇద్దరం బాగున్నామని విడగొట్టాలని ఏదేదో చెప్తుంటారు. అవన్నీ నాకు పెళ్ళయ్యాక ఊర్లన్నీ తిరగాలనిపిస్తుంది. తిప్పుతావు కదూ? నువ్వు ఒక్కసారి పెళ్లికి ఒప్పుకొని చూడు, నీకు కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉంటా. ఓకేనా? ఓకే. ఇంటికి పాత డవర్లు అమ్మతాం, గిన్నెలు అమ్మతాం, గ్లాసులు అమ్మతాం. ఈ రోజుకు 3 ఊర్లు తిరిగాము, ఇంకొక 2 ఊర్లు తిరుగుదాం. ఆ బంగారం యారా వద్దంటే లే మరే తెచ్చుకుని వెళ్ళిపోతావే. నీ పిల్లం బాగా చూసుకుంటున్నా లేదా? డాడ్, మనం ఏం చెప్తే అదే. నా మాట కానీ వినలేదనుకో ఉతికేస్తా. సరేనా? జాగ్రత్త. యారా ఏం చేస్తున్నావు? ఇప్పుడే నా పిల్లం కాళ్ళు నొక్కుతుంటే నొక్కించుకుంటాను నాన్న. నువ్వెక్కడున్నావు? ఒకసారి పైకి చూడు.
చూస్తావేంటి ఉతుకు. ఉతికేస్తా